రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లదాఖ్ గవర్నర్ గా కవిందర్ గుప్తా, హర్యానా గవర్నర్ గా హాషిం కుమార్ ఘోష్ ను నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి, ఈ నియామకాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, దాదాపు కొద్దిసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ గోవా గవర్నర్గా తెలుగు వారికి మరొకసారి గవర్నర్ పదవిని అధిష్ఠించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ పూసపాటి అశోక్ గజపతిరాజు పేరును ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనకు పిఎస్ శ్రీధరన్ పిల్లై స్థానములో అశోక్ గజపతిరాజు నియామకం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్ల నియామకం జరిగింది. రాష్ట్రపతి అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ హాషిం కుమార్ ఘోష్ నియామకం జరిగింది. తర్వాత గోవా గవర్నర్ గా మన తెలుగువారు, తర్వాత సీనియర్ పర్సన్ పౌర విమాన శాఖ మాజీ కేంద్ర మంత్రి తర్వాత అశోక్ గజపతిరాజు పేరును ప్రకటించడం జరిగింది. తర్వాత లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా నియామకంతో రాష్ట్రపతి ఆమోదం పొందుతూ ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే తెలుగు వారికి ఎప్పటి నుంచో కూడా అశోక్ గజపతిరాజు చాలా సీనియర్ టీడీపీ నాయకుడు, తర్వాత ఎంతో మందితో కూడా తనకి పరిచయాలు ఉంది. కానీ తర్వాత ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు పేరు వినపడుతుంది. అశోక్ గజపతిరాజుకు గతంలో అంటే వచ్చినటువంటి వార్తల్లో మాత్రం తమిళనాడున తర్వాత ఇంకా వేరే ప్రాంతాల పేర్లు కూడా వినపడ్డాయి. గవర్నర్గా పదవి లభించబోతుంది అన్నారు. కానీ ఎట్టకేలకు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనకు గోవా గవర్నర్గా గోవా గవర్నర్గా పేరు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది అటు టీడీపీ శ్రేణులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి తెలుగు వారు గవర్నర్గా పదవి లభించడం అనేది చాలా హర్షణీయము. ఎందుకంటే చాలా సీనియర్ పర్సన్, చాలా సౌమ్యుడు, ఎవరికి కూడా ఎప్పుడైనా కానీ సహాయం చేసేటటువంటి గొప్ప వ్యక్తి అశోక్ గజపతిరాజు. ఆయనకి ఈ పదవి లభించడము అంటే చాలా సంతోషం అంటూ కూడా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి వైనం. ఎట్టకేలకు మరొకసారి ఇక్కడ అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. లక్ష్మి. రైట్ కళ, థ్యాంక్ యూ.